నేను ఇంతకుముందే చెప్పా, ఎన్నోసార్లు మాట్లాడా. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ వాళ్ళే ఉంటారు, ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా పోలీసులైనా. లైమ్ లైట్లో సైడ్ లైట్లో ఇంతే ఉంటుంది తప్పించి వీళ్ళందరినీ తీసేసి కొత్త వాళ్ళని తీసుకురాలేరు కదా. ఇది కామన్ థింగ్. అది అర్థం కాకుండా ఎవరి ఆస్పెక్ట్లో వాళ్ళు మాట్లాడుతారు. ఇంకోటి, అధికారంలో ఉన్న వాళ్ళ పక్షానే పనిచేస్తారు ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే, నాడు జగన్ అయినా నేడు బాబు అయినా. ఇది కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థమవుతుంది. అలా కాకుండా వాళ్ళని రాజకీయ పార్టీల కార్యకర్తల్లాగా తయారు చేస్తున్నాం, మనం తోసేస్తున్నాం వాటికి. అలాగే ప్రతి దాంట్లో ఒక రచ్చ చేసుకుంటూ వచ్చినాయి పత్రికలు. కానీ ఇది ఫైనల్గా ఇప్పుడు మళ్ళీ అది తేడా వచ్చేటప్పటికి ఇదిగో అధికారిని అట్టెట్ట బదిలీ చేశారు, ఈ అధికారికి కీలక పోస్టులు ఎట్ట ఇచ్చారు, ఇట్లా మాట్లాడుకుంటూ పత్రికలు రాసుకొస్తున్నాయి. అందులో ఆంధ్రజ్యోతి సగటు కార్యకర్త ఎన్ని చూస్తూ ఉంటాడు, పట్టించుకోడు. కానీ వీర కార్యకర్తల భావజాలంతో రాసుకొస్తుంటుంది. కాబట్టి తాజాగా జగన్ ప్రభుత్వంలో గౌతమ్ సవాంగ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు గ్రూప్ 1 నియామకాలు అడ్డగోలుగా చేశారని ప్రతిపక్ష హోదాలో తెలుగుదేశం పార్టీ ఆందోళన చేసింది. ఉద్యోగ నియామకాల్లో అవినీతి ఏరులై పారిందని తీవ్ర ఆరోపణ చేసింది. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి రాగానే వాళ్ళకే పెద్దపీట వేసింది. అత్యంత కీలకమైన డివిజన్లకి ఆర్డీఓలుగా నియమించింది. ఇది రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంగా మారింది. గురువారం రాత్రి ప్రభుత్వం విడుదల చేసిన ఆర్డీఓల బదిలీల ఉత్తర్వులు చూసి సీనియర్ అధికారులు విస్తుపోతున్నారు. 2022-24 బ్యాచ్ పీడీసీ ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లను గుంపకొత్తగా ఆర్డీఓలుగా నియమించారు. తీవ్ర వివాదాస్పదమైన 10/1999 బ్యాచ్ అధికారులకి ఇక్కడ కీలక పోస్టులు కట్టబెట్టారు. దీంతో బదిలీలో ఏం జరిగిందన్న చర్చకు దారితీస్తోంది. జగన్ ప్రభుత్వంలో ఆర్డీఓల బదిలీలు రాజకీయ సిఫార్సుల మేరకు సాగినాయి. నాటి సీఎంఓకి అస్మదీయులు సిఫార్సులు ఉన్న వారిని ఏరుకోరి ఆర్డీఓలు డిఆర్ఓలుగా నియమించేవాళ్ళు. తిరుపతి, విశాఖ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, చిత్తూరు, పలమనేరు, మదనపల్లె, కర్నూలు, కడప తదితర డివిజన్లలో జగన్ సామాజిక వర్గం వారిని ఆర్డీఓలుగా నియమించారు. మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్న సమయంలో గ్రూప్ 1 నియామకాలు జరిగాయి. పరీక్షలు అడ్డగోలుగా నిర్వహించారని అప్పట్లో విమర్శలు వచ్చినాయి. ఇదే అంశం మీద నాటి ప్రతిపక్షంలో టీడీపీ పెద్ద పోరాటం చేసింది. గ్రూప్ 1 నియామకాలు రద్దు చేయాలంటూ రాస్తారోకోలు చేశారు. జగన్ మరికొందరు గ్రూప్ 1 పోస్టులను అనర్హులకు అమ్ముకున్నారని, పేపర్లు ఇచ్చేసి అక్రమాలకు పాల్పడ్డారని, దీని మీద సమగ్ర విచారణ జరిపించాలని టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. 2022 బ్యాచ్లో నియమితులైన వాళ్ళని ఆర్డీఓలుగా డిఆర్ఓలుగా నియమించవద్దని ఎన్నికల సమయంలో డిమాండ్ చేశారు. ఆర్డీఓలుగా ఉన్న వాళ్ళని తప్పించాలని టీడీపీ ఉద్యమాలు చేసింది. వాళ్ళని ఎన్నికల విధులకు పూర్తి దూరంగా ఉంచాలని ఈసీని ఆ పార్టీ నేతలు కోరారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పుడు 57 మంది ఆర్డీఓలను బదిలీ చేసింది. అందులో 2022 బ్యాచ్కి చెందిన 24 మందికి అత్యంత కీలకమైన డివిజన్లో పోస్టింగ్ ఇచ్చింది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న 6 అతి ముఖ్యమైన డివిజన్లను కట్టబెట్టింది. 2024 బ్యాచ్కి చెందిన 13 మందికి కూడా కీలక డివిజన్లకి ఆర్డీఓలుగా నియమించింది. అక్టోబర్ 4తో వాళ్ళ శిక్షణ పూర్తి కాబోతుంది. అయినా వాళ్ళకి ముందుగానే ఆర్డీఓ పోస్టులు కట్టబెట్టడం రెవెన్యూలో చర్చనీయాంశంగా మారింది. హెచ్ఆర్డీలో శిక్షణ పూర్తి చేసుకున్న వాళ్ళకి రెవెన్యూలో నేర్చుకోవడానికి అవకాశం ఉన్న పోస్టులు ఇస్తారు. కానీ వీళ్ళకి శిక్షణ ఇవ్వకముందే, పూర్తి కాకముందే ఆర్డీఓలుగా అవకాశం ఇచ్చారు. 10/1999 బ్యాచ్లోని కొందరు అధికారుల మీద తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళని రెవెన్యూ నుంచి వెనక్కి పంపించాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. జగన్ ప్రభుత్వం ఆ పని చేయకపోగా వాళ్ళకి కీలక పోస్టు కట్టబెట్టింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అదే చేశారు. ఆర్డీఓల నియామకంలో గతానికన్నా మెరుగైన విధానం ఉంటుందని డిప్యూటీ కలెక్టర్లకు ఆశలు కల్పించింది. అసలు అవకాశమే రాని వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అవినీతి అక్రమాల మచ్చలు లేని వారు విధి నిర్వహణలో రాజీ పడకుండా పనిచేసే వాళ్ళకి నిజాయితీ పనులకు పెద్దపీట వేస్తామని, అందుకే ఆర్డీఓ పోస్టింగులు జాప్యం అవుతోందని అధికార వర్గాలు పలు సందర్భాల్లో చెప్పినాయి. దీంతో ఈసారి పోస్టింగుల మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. తీరా పోస్టింగ్ ఉత్తర్వులు పరిశీలించాక వాళ్ళ ఆశలు గల్లంతైనాయి. ఆర్డీఓలుగా డైరెక్ట్ రిక్రూటర్లకు అవకాశం కల్పించాల్సిందే. గత ప్రభుత్వంలో వాళ్ళకి సరైన అవకాశాలు దక్కలేదు. దీన్ని సరిదిద్దే పేరిట మొత్తం పోస్టులు వాళ్ళకే ఇస్తే ఎలా అన్న ఆందోళన మిగతా వాళ్ళ నుంచి వ్యక్తం అవుతుంది. 70 డివిజన్లో ఇప్పుడు 57 డివిజన్లో కొత్త ఆర్డీఓలు నియమించారు. ఇందులో 42 మంది డైరెక్ట్ రిక్రూటర్లు ఉన్నారు. మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూటర్లకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. అట్లాగే ప్రమోటీ అధికారులు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ 35 పోస్టులకి ఇరువురి మధ్య తీవ్ర పోటీ తీసుకొచ్చినట్టు అవుతుందని సీనియర్ అధికారులు చెప్తున్నారు అన్నట్టు వార్తను రాసుకొచ్చారు.